ఏపీలో లోకేష్పై మోడీ ప్రత్యేక దృష్టి. ఇదిగో తాజా ఉదాహరణ. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏపీపై కేంద్రం దృష్టి గత 2 దఫాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, మూడోసారి అధికారంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్లుగా మారిపోయిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీపై మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహకారాలు వరుసగా అందిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ లోకేష్లపై మోడీకి ఉన్న ప్రత్యేక దృష్టి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అవును, తాజాగా ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని విశాఖలో ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్య అతిథిగా మోడీ పాల్గొనే యోగా డేకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జరగనున్న ఈ యోగా డేకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయంపై మోడీ ఆరా తీశారట. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ల గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందం తిరిగి భారత్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా బృందాల్లోని సభ్యులకు మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఏపీ నుంచి టీడీపీ యువ ఎంపీ లావు కృష్ణదేవరాయలు సభ్యుడిగా ఉండగా, ఈ విందుకు హాజరైన ఆయనతో ప్రధాని మోడీ మాట కలిపారట. ఇందులో భాగంగా విశాఖలో యోగా డే ఏర్పాట్ల గురించి ఆరా తీసిన మోడీ ఆ ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పారట. ఇదే సమయంలో లోకేష్ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారనే విషయం తనకు తెలిసిందని, విశాఖలో యోగా డేకు గిన్నిస్ బుక్లో చోటు దక్కేలా ఏర్పాటు జరుగుతున్నాయనే విషయంపై తనకు సమాచారం వచ్చిందని కూడా మోడీ చెప్పారట. కాగా ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లను తాజాగా మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఇతర మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, సంధ్యారాణి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్పందించిన లోకేష్, ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రజలందరిదేనని అన్నారు. చరిత్ర సృష్టించనున్న ఈ యోగా వేడుక నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ సహా పలువురు ముఖ్యులు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.